హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ట్రాన్స్ఫర్మేషన్లో థర్డ్ వీడియో చేసుకోబోతున్నాం. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను నేను. ఆ ఫస్ట్ 1-2 వీడియోస్ కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. మిగిలిన ఫస్ట్ 2 వీడియోస్ చూడండి. ఈరోజు మనం ప్రాబ్లం ఏంటంటే ప్రూవ్ దట్ sin 10 degrees, sin 50 degrees, sin 70 degrees ఈక్వల్స్ టు 1/8 అని ప్రూవ్ చేయమన్నాడు. సో మనం ఏం చేస్తామంటే LHSని తీసుకొని RHS అని ప్రూవ్ చేస్తాం. మరి LHS ఏమి ఇచ్చాడు? మరి sin 10 degrees, sin 50 degrees, sin 70 degrees అని ఇచ్చాడు. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనకి కొన్ని ఫార్ములాస్ తెలుసు. 2 sin A sin B ఫార్ములా తెలుసు మనకి. అదేంటి ఫార్ములా? ఏంటి? cos of A minus B minus cos of A plus B అని తెలుసు మనకి. సో దానిలాగా మరి 2 కావాలి కదా ఫార్ములా అప్లై చేయాలంటే. సో నేను 2తో డివైడ్ చేస్తా. 1/2 ఇంటూ 2 sin 10 degrees sin 50 degrees. ఈ థర్డ్ టర్మ్ నేను పక్కకు రాసేస్తాను ఇలానే. sin 70ని ఇలానే రాసేసాను నేను. సో లోపలి ఫార్ములాని మనం ఆల్రెడీ ఫార్ములా రాశాను నేను. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయొచ్చు కదా మనం. 1/2 ఇంటూ మరి ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఇది ఏ, ఇది బి. సో ఏ ప్లేస్లో 10 degrees ఉంది, బి ప్లేస్లో 50 ఉంది. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కాస్ ఆఫ్ 10 minus 50 మైనస్ కాస్ ఆఫ్ 10 plus 50 ఇంటూ sin 70 degrees. It equals 1/2 into cos of 10 minus 50, cos of minus 40 minus cos of 60 degrees into sin 70 degrees. So మరి cos of minus theta, cos of minus theta, cos theta అన్నమాట. సో నేనేం చేస్తున్నా అంటే 1/2 ఇంటూ cos 40 minus cos 60 వాల్యూ 1/2. సో 1/2 ఇంటూ sin 70 degrees. It equals to 1/2 ఇంటూ sin 70తో మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. cos 40 sin 70 మైనస్ 1/2 sin 70 degrees. ఇట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ దీన్ని మళ్ళీ నేను ఫార్ములా అప్లై చేస్తాను. 1/2తో డివైడ్ చేస్తూ 2తో మల్టిప్లై చేస్తాను. cos 40 sin 70 degrees మైనస్ 1/2 sin 70 degrees. ఇక్కడ పక్కకు రాస్తున్నా. ఇట్ ఇంప్లాయిస్ 1/2 ఇంటూ 1/2. దీని లోపల దాన్ని నేను మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తున్నా. చూడండి ఏంటది ఫార్ములా. ఇక్కడ రాస్తున్నా. 2 cos A sin B ఈక్వల్స్ టు sin of A plus B minus sin of A minus B. సో 1/2 ఇంటూ sin of A వాల్యూ 40 ఉంది ప్లస్ 70 minus sin of 40 minus 70 minus 1/2 sin 70 degrees. It equals to 1/2 into 1/2 into sin 110 degrees 110 minus sin 40 minus 70 30 degrees minus 1/2 sin 70 degrees. It equals to 1/2 into 1/2 into sin 110 10 degrees minus of sin of minus theta. It equals to minus sin theta. So minus into minus minus sin 30 degrees minus 1/2 into sin 70 degrees. It equals to 1/2 into 1/2 into sin. దీన్ని ఏం చేస్తా అంటే నేను sin of 90 plus 20 అని రాస్తా.
minus into minus plus sin 30 value 1 by 2 minus 1 by 2 sin 70 degrees. It equals to 1 by 2 into 1 by 2 is sin of 90 plus theta. second quadrant లో sin కి ప్లస్ ఉంటుంది. sin of 90 అంటే cos వస్తుంది, cos theta వస్తుంది. cos 20 degrees, cos 20 plus 1 by 2 minus 1 by 2 into sin of, దీన్ని ఏం చేస్తా అంటే నేను 90 minus 20 అని రాస్తా. It equals to 1 by 2 into 1 by 2 cos 20 plus 1 by 2 into 1 by 2 1 by 4 minus 1 by 2 into sin of 90 minus theta cos 20 degrees. దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది మనకి. It equals to 1 by 2 into 1 by 4, it equals to 1 by 8 answer. This one is the answer. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. కొద్దిగా జాగ్రత్తగా వినాలి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మనం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఒకే చాప్టర్లోంచి వెయిటేజ్ ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి మనకి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్, ప్రూవ్ దట్ sin a plus sin 2a plus sin 3a plus sin 4a divided by cos a plus cos 2a minus cos 3a minus cos 4a equals to cot a అని చూపించమన్నాడు. సో నేనేం చేస్తున్నా అంటే LHS పార్ట్ తీసుకుందాం. ఇక్కడ LHS మళ్ళీ నేను రాయట్లే, కింద డైరెక్ట్ మీరు ఒక స్టెప్ రాయాలి. నేనేం చేస్తా అంటే కొన్ని చేంజెస్ చేస్తుంది. దీన్ని sin a ప్లస్ sin 3a రాస్తా దీని పక్కన, ప్లస్ sin 2a ప్లస్ sin 4a రాస్తాను ఇక్కడ, డివైడెడ్ బై సిమిలర్లీ cos a మైనస్ cos 3a రాస్తున్నాను, ప్లస్ cos 2a మైనస్ cos 4a రాస్తున్నాను. ఇట్ ఈక్వల్స్ టు sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ sin c ప్లస్ sin d ఈక్వల్స్ టు 2 sin of c ప్లస్ d డివైడెడ్ బై 2 cos of c మైనస్ d డివైడెడ్ బై 2. నెక్స్ట్ cos c డినామినేటర్లో cos c మైనస్ cos d వాడదాం. It equals to cos c minus cos d equals to 2 sin of c plus d divided by 2 sin of d minus c divided by 2. ఆర్ దీన్ని మనం రాసుకున్న పైన ఫార్ములా ఏంటంటే cos d minus cos c అని రాసుకున్నా, కొద్దిగా కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది c, cos d minus cos d equals to 2 sin of c plus d divided by 2 sin of c మైనస్ d డివైడెడ్ బై 2. రెండిట్లో ఏదైనా వాడండి, నేను పై ఫార్ములా ఇది వాడుతున్నా చూడండి. ఇట్ ఇంప్లాయిస్ 2 sin c అంటే a ప్లస్ 3a డివైడెడ్ బై 2 cos of a మైనస్ 3a డివైడెడ్ బై 2 ప్లస్ ఈ రెండింటి కలిపి మనం ఫార్ములా వాడేస్తున్నాం అన్నమాట. 2 sin of 2a plus 4a divided by 2 cos of 2a minus 4a divided by 2. It implies divided by whole divided by denominator లో ఫార్ములా అప్లై చేస్తున్నా. 2 sin of c plus d a plus 3a by 2 sin of d minus c. d అంటే ఏంటి? ఇది d, ఇది c. సో 3a minus a divided by 2 plus 2 sin of 2a plus 4a divided by 2 and sin of d minus c 4a minus 2a divided by 2. It implies 2 sin a plus 3a 4a by 2 sin 2a cos of minus 2a by 2 plus 2 into sin of 6a by 2 3a cos of minus 2a by 2 divided by
whole divided by 2 sin 2a sin of a plus 2 sin 3a sin a. ఇక్కడ నేనేం చేస్తా అంటే క్యాలిక్యులేషన్ చూద్దాం. కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా అని ఇంతకుముందు ప్రాబ్లంలోనే అనుకున్నాం మనం. కాస్ ఆఫ్ మైనస్ 2a 2 క్యాన్సిల్ 2 sin 2a cos a plus 2 sin 3a cos a divided by 2 sin 2a sin a plus 2 sin 3a sin a. ఇక్కడ నేనేం చేస్తాను అంటే కామన్ తీస్తాను. ఏం కామన్ తీస్తా అంటే cos a కామన్ తీస్తాను. cos a కామన్ ఇంటూ 2 sin 2a ప్లస్ 2 cos 3a. sin a కామన్ తీస్తాను డినామినేటర్లో. sin a ఇంటూ 2 sin 2a ప్లస్ 2 cos 3a వచ్చింది మనకి. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకి. ఇట్ ఈక్వల్స్ సో ఫైనల్గా మిగిలింది ఎంత ఇక్కడ cos a by sin a equals to cot a. This one is the answer. Next problem చూద్దామా. If cos x plus cos y equals to 1/3 and sin x plus sin y equals to 1/4 అన్నాడు. Find the value of tan of x plus y by 2 అని చూపించమన్నాడు. సో నేనేం చేస్తున్నా అంటే cos c plus cos d equals to 2 cos of c plus d divided by 2 cos of c minus d divided by 2. ఇంకో ఫార్ములా sin c plus sin d కూడా ఉంది. sin c plus sin d అప్లై చేద్దాం దీనికి రెండవ దానికి. d equals to 2 sin of c plus d divided by 2 cos of c minus d divided by 2. ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేద్దాం. ఫస్ట్ దానికి చూద్దామా. cos c plus cos d అప్లై చేస్తే c ప్లేస్లో x ఉంది అండ్ d ప్లేస్లో y ఉంది. సో cos x plus cos y equals to 1/3 2 cos of x plus y by 2 and cos of x minus y by 2 equals to 1/3. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సెకండ్ దాన్ని చూద్దాం. సెకండ్ ఏమి ఇచ్చాడు sin x plus sin y equals to 1/4 అన్నాడు. సో దీనికి సెకండ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. 2 sin of x plus y divided by 2 cos of x minus y divided by 2 equals to 1/4. దీని నెంబర్ 2 అన్నాం. 2 divided by 1 చేస్తాను. మరి 2లో LHS సైడ్ ఏముంది sin of x plus y divided by 2 cos of x minus y divided by 2 divided by 1లో LHS సైడ్ ఏముంది 2 cos of x plus y divided by 2 2 cos of x plus y divided by 2 cos of x minus y divided by 2 equals to 1/4 by 1/3. So 2 get cancelled, cos get cancelled, sin by cos అంటే tan of x plus y divided by 2 equals to 1/4 into 3/1. Tan of x plus y divided by 2 equals to 3/4. This one is the answer. Next problem చూద్దామా. ఇక్కడ సేమ్ సిమిలర్ పైన ప్రాబ్లమ్స్ లాగానే ఇది కూడా. సో ఫస్ట్ మోడల్ని sin x plus sin y ఇచ్చాడు కదా మనకి ఈక్వల్స్ టు 3/4 అన్నాడు. సో దీనికి నేనేం చేస్తా అంటే sin c plus sin d ఫార్ములా అప్లై చేస్తా. మోస్ట్ ఇంపార్టెంట్ 2 sin of c plus d divided by 2 cos of c minus d divided by 2. So 2 sin of x plus y divided by 2 cos of x minus y divided by 2 equals to 3/4. సో దీన్ని 1 అనండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమి ఇచ్చాడు మనకి sin x minus sin y ఇచ్చాడు ఈక్వల్స్ టు 2/5 అన్నాడు.
దీనికి ఫార్ములా sin c మైనస్ sin d వాడదాం ఈక్వల్స్ టు 2 cos ఆఫ్ c ప్లస్ d డివైడెడ్ బై 2 sin ఆఫ్ c మైనస్ d డివైడెడ్ బై 2. సో 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 sin ఆఫ్ x minus y divided by 2 equals to 2 by 5. సో దీని నెంబర్ 2 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 1/2 చేద్దాం. మనకు కావాల్సింది కాట్లో ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి కాట్లో కానీ ట్యాన్లో కానీ 1/2 చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 డివైడెడ్ బై 2 చేస్తున్నాను నేను. 1లో ఏమి ఇచ్చాడు 2 sin ఆఫ్ x ప్లస్ y బై 2 cos of x minus y divided by 2 divided by 2 లో LHS side ఏముంది 2 cos of x plus y divided by 2 sin of x minus y divided by 2 equals to 3/4 by 2/5. It implies ఇక్కడే రాద్దాం 2 get cancel sin by cos. చూడండి ఇక్కడ నేను చూడండి ఇక్కడ sin ఉంది, ఇక్కడ కాస్ ఉంది, సైన్ బై బ్రాకెట్ లోపల సేమ్ ఉంది. సైన్ బై కాస్ అంటే టాన్ అండ్ హెచ్, టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. నెక్స్ట్ కాస్ ఉంది ఇక్కడ పక్కన, కాస్ బై సైన్ ఉంది, బ్రాకెట్ లోపల సేమ్ ఉన్నాయి. సో కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 3/4 ఇంటూ 5/2. సో టాన్ ఆఫ్ x plus y divided by 2 x plus y divided by 2 cot of x minus y divided by 2 equals to 15 divided by 8. ఈ cot ని నేను అటు పంపిస్తాను. tan of x plus y divided by 2 equals to 15/8 into 1 by cot of x minus y by 2. సో ఈ 8 ఇటు రాస్తా నేను. 8 tan x plus y divided by 2 equals to 15. cot ని పైకి రాస్తే tan of x minus y divided by 2. దిస్ వన్ ఈజ్ ఆన్సర్. మనకు కావాల్సింది కాట్లో కావాలనుకోండి. ఇప్పుడు కాట్లో కావాలంటే ఈ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఈ టాన్ అటు పంపిద్దాం. టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈక్వల్స్ టు 15/8 ఉంది. ఇప్పుడు ఈ కాట్ని అట్లే ఉంచుతాను నేను, టాన్ పంపిస్తా. 8 కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈక్వల్స్ టు 15 డివైడెడ్ బై టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2. సో దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నా నేను. ఆ టాన్ని ఏం చేస్తున్నా అంటే 8 cot of x minus y by 2 equals to 15 cot of x plus y divided by 2. This one is the answer. Thanks for watching.